వరుసగా పోలీసులకు సంబంధించి జరుగుతున్నటువంటి సంఘటనలు అంటే వాళ్ళే చట్టాన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళే చట్ట అతిక్రమణకి పాల్పడటంతో పూర్తిగా పోలీస్ శాఖ పైన కూడా కొంత నమ్మకాలు కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో గతంలో రంగనాథ్ గౌడ్ అనేటటువంటి ఒక వ్యక్తి ఆరోపణలు ఎదుర్కోవడం, ప్రస్తుతం రవితేజకి సంబంధించి ఎస్ఐగా నగరం పాలనలో ఆయన పనిచేయడం జరిగింది. ఆయన పనిచేస్తున్నటువంటి సమయంలో ఒక యువతికి సంబంధించి ఆమె నర్సుగా పనిచేస్తుంది. ఆమెతో ప్రేమ వ్యవహారాన్ని నడపడం, తర్వాత తనకు సంబంధం లేదు నేను పెళ్లి చేసుకోను అనే విధంగా ఆమెను మోసం చేసినటువంటి నేపథ్యంలో యువతి పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అయితే పోలీసులు అప్పుడు సరిగ్గా కూడా రెస్పాండ్ అవ్వకపోవడంతో వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఎస్పీ గ్రీవెన్స్ లో కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత కేసుకు సంబంధించినటువంటి విచారణ పోలీసు అధికారులు చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి అప్పట్లో కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు ట్రయల్స్ అనేది కోర్టులో నడుస్తున్నటువంటి నేపథ్యంలో అనేక సార్లు కూడా సవాళ్లు ఎదుర్కొన్నట్లు కూడా యువతి చెప్తున్నటువంటి పరిస్థితి.